ఈరోజు నేను శాండ్విచ్ చేశాను. దీనికి 4 ఇంగ్రీడియంట్స్ కావాలా, అవి నేను ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు మనము 2 స్లైసెస్ ఆఫ్ బ్రెడ్ తీసుకోవాలా. దీనికి ఈ రెండింటికి సాస్ పోయాలి. స్లైసెస్ ఆఫ్ బ్రెడ్కి సాస్ పోసాక ఫస్ట్ బ్రెడ్కి అయితే అయిపోయింది పోయడము. ఇప్పుడు సెకండ్ బ్రెడ్కి వేస్తా. ఎక్కువ ఉంటే ఇట్లా తీసి వేరే దానికి స్ప్రెడ్ చేసుకోవచ్చు, వేరే ఇట్లా నేను చూపిస్తున్నట్టుగా. ఇప్పుడు ఇలా మొత్తం పూసుకున్నాక స్పూన్ సైడ్కి పెట్టి చీజ్ తీసుకోవాలా. మీకు చీజ్ ఇష్టం లేకపోతే వేరేది టమాటోస్, ఆనియన్స్ అలా పెట్టుకోవచ్చు. నేనైతే చీజ్ పెట్టుకుంటున్నాను. ఈ చీజ్ని కట్ చేసుకోవాలా చిన్న చిన్న పీసెస్. ఇలా పట్టేసుకుని ఇప్పుడు ఈ బ్రెడ్ని దీని మీద వేసేయాలి. ఇప్పుడు ఈ రైట్ రౌండ్ ఫ్రంట్ బ్యాక్ మొత్తం బటర్ పూసేయాలి. ఇప్పుడు నేను బటర్ పూసేసాక మనం హ్యాండ్ వాష్ చేసుకోవాలి. ఇప్పుడు బటర్ పూసాక మనమైతే రోస్టర్లో పెట్టేయాలా. మీ దగ్గర రోస్టర్ లేకపోతే ప్యాన్ మీద బటర్ వేసి బటర్ పూసి చేయాలా. మీకు ఈ రోస్టర్ లేకపోతే బటర్ మొత్తం మెల్ట్ అయ్యాక బ్రెడ్ దాని మీద పెట్టి ఫ్రై చేసుకోండి 2 sides. రోస్టర్ లేకపోతే ఇప్పుడు ఇది గ్రీన్ లైట్ వచ్చే వరకు మనం వెయిట్ చేయాలా. ఇప్పుడైతే గ్రీన్ లైట్ వచ్చేసింది, ఓపెన్ చేసేస్తాము. అయిపోయింది. ఇప్పుడు ఇదైతే రోస్టర్ నుంచి లేదా ప్యాన్ నుంచి తీసేయాలా కాసేపు అయ్యాక, అది ఫ్రైడ్ అయ్యాక. మీకు స్పైసీ కావాలంటే ఈ చిల్లీ సాస్ వేసుకోవాలా దాని మీద లేదా లోపట. ఇదైతే టేస్ట్ చేశాక చాలా బాగుంది. మా చెల్లి టేస్ట్ చేసేస్తుంది ఆల్రెడీ. నేను అప్పుడు 2 చూపించాను కదా, ఇప్పుడు ఆల్రెడీ 1 చేసేసాను. మా చెల్లి ఒకటి తినేసింది. తను టేస్ట్ చేసింది అయితే బాగుంది అని అన్నది. ఇప్పుడు ఇలా మనం శాండ్విచ్ని వేసుకోవచ్చు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.